రాత్రి దేవుని సన్నిధిలో ఇలాగున మనము దేవునితో సహవాసం కలిగి ఉండడానికి, ప్రభువుని ఆరాధించటానికి, ఆయన అనుగ్రహించేటువంటి దైవ అభిషేకాన్ని మనం పొందుకోవడానికి ఆత్మదేవుడు మనలను సిద్ధపరిచి నడిపించినటువంటి రీతిని బట్టి ఆయన నామానికే మహిమ కలుగునుగాక. దేవుని వాక్యములో నుండి గడిచిన దినముల నుండి మనము ధ్యానం చేస్తున్నటువంటి అంశం ప్రత్యక్షత, దైవ ప్రత్యక్షత అనే యొక్క అంశములో నుండి కొందరి భక్తుల యొక్క జీవితాలు, దేవుడు వారిని దర్శించిన రీతి లేక వారికి దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత ఎంత అద్భుతంగా ఉందో, ఆ ప్రత్యక్షతలో వారు ఏ విధంగా మార్పు చెందారో, దేవుని కార్యాలు వారి జీవితంలో చూశారో, తిరిగి వారు ఎలాగున ఆ ప్రత్యక్షతలో స్పందించారో మనము దేవుని వాక్యములో పాత నిబంధనలో నుండి అనగా ఓటీలో నుండి ఇంతవరకు ఎంతమంది భక్తులను గురించి మనం ధ్యానం చేశామంటే 7 గురించి మనము ధ్యానము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేశారు. ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు. వారందరి గురించి మరి ధ్యానించటానికి ఇక సమయము తక్కువగా ఉన్న కారణం చేత నేను మరలా ఎప్పుడైనా ప్రభు చిత్తమైతే వారిని గురించి మనము ధ్యానం చేయొచ్చు. వారిని మీకు నేను విడిచిపెట్టాను, మీరు కూడా ధ్యానం చేస్తారని. ఇక నూతన నిబంధనలోనికి మనం వచ్చినట్లయితే, నూతన నిబంధనలో కూడా దైవ ప్రత్యక్షత పొందినటువంటి భక్తులు లేక వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ వారందరినీ కూడా నేను ఇప్పుడు పరిచయం చేయడం లేదు. కానీ కనీసం ఒక ఇద్దరినైనా మనము ధ్యానం చేసి వారి దగ్గర నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడం మనకి అవసరమని మరి నేను భావిస్తూ ఉన్నాను. ఈ రాత్రి మరొక వ్యక్తిని గురించి, నూతన నిబంధనలో ఉన్న మరొక వ్యక్తిని గురించి 8వదిగా నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆ విషయాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములు కలిగిన వారు తెరచి అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 3-4 వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నాయి. అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేలా నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనము గమనించినట్లయితే ఈ ప్రత్యక్షత పొందిన వ్యక్తి ఎవరో ఆల్రెడీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చెప్పండి, ఎవరైనా? సౌలు. 9వ అధ్యాయము మొదటి నుండి మీరు చదువుకుని వెళితే చాలా విషయాలు ఇంకా ఆయన గురించి తెలుస్తాయి. కానీ నేను తర్వాత జ్ఞాపకం చేస్తాను. ఈ సౌలునకు దేవుడు అనుగ్రహించినటువంటి దైవ ప్రత్యక్షత, సౌలుకి దేవుడిచ్చిన ప్రత్యక్షత, ఈ యొక్క మరి సౌలుకు దేవుడిచ్చిన ప్రత్యక్షతలో కూడా నేను 3 విషయాలు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మొదటిది, సౌలునకు కలిగిన ప్రత్యక్షత గురించి మనం ఆలోచన చేద్దాం. ఏమండి, దేవుడు ఆయన ప్రత్యక్షతనిచ్చేటువంటి క్రమాన్ని మనము ఒక్కొక్కరి జీవితంలో నుండి ఒక్కొక్క విధంగా నేర్చుకుంటున్నాం. అలాగే సౌలు దగ్గర కూడా మనము గమనించే విషయం ఏమిటి అని అంటే గనక, అతడు ప్రయాణము చేయుచు ఎక్కడికి వచ్చాడట? దమస్కు దగ్గరకు వచ్చాడు, ఒక ప్రాంతానికి వచ్చాడు. అంటే మీరు గమనిస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే దేవుడు భక్తులకి ఇచ్చే ఆ ప్రత్యక్షతనిచ్చేటువంటి స్థలములు కూడా మనం చూస్తున్నాం. అబ్రహాముకు ఎక్కడ చెప్పండి? మెసొపొతేమియాలో ఉండగా. ఏమండి, అలాగే ఇస్సాకునకు ఎక్కడ ఉండగా? గెరారులో ఉండగా. ఈ యాకోబుకు ఏమండి పెనుయేలు ఇలాగ ఎబ్బోకు రేవు దగ్గర ఉండగా. ఏమండి, మోషేకు మండుచున్న పొద దగ్గర ఉండగా. ఏమండి, ఇలాగున ఆ ప్లేసెస్ కూడా మనం చూస్తున్నాం. స్థలములు కూడా చాలా ప్రాముఖ్యం.
ఏమండి ఇక్కడ దమస్కు మార్గమున అంటే ఇప్పుడు పౌలు గారు ప్రయాణం చేస్తున్నాడు. ఈయన ప్రయాణం ఒక పని మీద ఆధారపడి ఉంది. ఆ పని ఎలాంటిది అనంటే, ఓ రకంగా చెప్పాలి అనంటే దేవుని బిడ్డలకి ఎంతో ఇబ్బంది తెచ్చే ప్రయాణం. ఈయన మామూలుగా వెళ్ళడం లేదట. ఆ ప్రారంభంలో ఉంటాయి కదా, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుచుటయు హత్య చేయుటయు ప్రాణాధారమైనట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులు స్త్రీలను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగెను. అప్పుడు ప్రయాణం చేస్తూ అంటే ఒక రకంగా దేవుని ప్రజలకు, దేవుని బిడ్డకు వ్యతిరేకమైనటువంటి కార్యం, వారిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అతడు ప్రయాణం చేస్తున్నాడు. అలాంటి పరిస్థితులలో అతడు ప్రయాణము చేయొచ్చు. దమస్కు దగ్గరికి వచ్చినప్పుడక్క ఏమంటే అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఏమండి, సౌలునకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షతలో మనము గమనిస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఏమండి అతని చుట్టూ ఏం ప్రకాశించిందట? ఒక వెలుగు ప్రకాశించింది. అంటే ఇప్పుడు దేవుడు సౌలుకు ఎలాగైనా ప్రత్యక్షతనిస్తున్నాడు? వెలుగుగా. హల్లెలూయా. ఎలాగిస్తున్నాడండి? ప్రకాశించిన వెలుగు. ఏమండి అప్పటి వరకు కూడా ఆ వెలుగు ఎవరు కూడా చూడలేదు, ఆయన కానీ అక్కడ ఉన్నటువంటి వారు కానీ. అది చాలా దేదీప్యమానముగా ఉన్నది, అది చాలా ప్రత్యేకమైనటువంటిదిగా ఉన్నది. ఏమండి ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఏమండి అతనికి కనబడినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఒకటి వెలుగుగా, రెండవది స్వరముగా. ఏమండి వెలుగు ప్రకాశించింది, తర్వాత సౌలా సౌలా నీవేలా నన్ను హింసించుచున్నావు అనేటువంటి ఒక స్వరము పలుకుట. అది అంటే ఇప్పుడు రెండు రీతులుగా ఇక్కడ కనబడుతుంది దైవ ప్రత్యక్షత. వెలుగుగా దర్శనమిచ్చాడు, స్వరముగా. ఈ కూడికలు ప్రారంభించిన తరువాత కూడా ఏమండి ఈ 5 రోజుల్లో ప్రభువు మీలో చాలామందిని ప్రభువు దర్శించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే ఒకవేళ కొంతమంది మీరు దగ్గరికి వచ్చి చెప్పలేదేమో కానీ ఒకళ్ళిద్దరు అప్పుడే మాతో సాక్ష్యాలు పంచుకుంటున్నారు. గడిచిన రాత్రి సహోదరి చెప్పారు, ఇద్దరు సహోదరులు చెప్పారు. ఏమంటే దేవుడు ఒక మరి ప్రకాశవంతమైనటువంటి వెలుగు, ఆ వెలుగంతా కూడా అక్కడ ఆ వెలుగు ఆమెకు కనబడి ఆమె దగ్గర అది మరి బయలుదేరి అక్కడి నుంచి నేరుగా బలిపీఠం దగ్గరికి దైవ సేవకునిగా నాలోనికి వెళ్ళిపోయి అక్కడి నుండి ఈ మందిరం అంతా కూడా ప్రకాశవంతమైన వెలుగుతో నింపబడడం, అనేక మంది ప్రజలతో నింపబడడం ఆమె చూశారట. ప్రభువుకి మహిమ కలుగునుగా. మరొక సహోదరి గారు మరొక సాక్ష్యమును తెలియజేశారు. ఇలా ఒకవేళ మీరు ముందుకు వచ్చి చెప్పలేదేమో, ఒకవేళ చెప్తే ఒకవేళ వేరే రకాల ఆలోచనలు ఎవరిలోకైనా వస్తాయేమని. అయితే మీరు చెప్పినా చెప్పకపోయినా ఒక విషయం ఏమిటి అని అంటే, ఇవి ప్రత్యక్షత కూడికలు కనుక దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? ప్రత్యక్షతనిస్తాడు. హల్లెలూయా. ఆశించిన వారిని, అపేక్షించిన వారికి తప్పకుండా ఆయన దర్శనాన్ని ఇస్తాడు. రకరకాలుగా ఉంటుంది. వెలుగుగా దర్శనం ఇవ్వచ్చు, స్వరముగా ఆయన మాట్లాడవచ్చు, వాక్యము ద్వారా కూడా ఈరోజు గింగురుమనేలాగా మనందరికీ గొప్ప ప్రత్యక్షతనిస్తున్నాడు. చాలామందికి ఇంకా ఏమవట్లేదు అని అంటే అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం కలిగినగా. నాకే ఆశ్చర్యం అవుతుంది నిజంగా. నేను సిద్ధపడినటువంటి పరిస్థితులు ఒకటి, ఇక్కడ నిలబడిన తరువాత పరిశుద్ధాత్ముడు సహాయం చేసి నా నోటిని ఆయన తీసుకుని స్వాధీనములోనికి ఆయన మాట్లాడుతూ ఒక్కొక్క మాట చెప్తా ఉంటుంటే గుండె గవ్వేలమంటా ఉంటుంటే, కొంతమందికి వాక్య ప్రత్యక్షత వస్తుంటున్నప్పటికీ కూడా పచ్చ కామెరలోడి కట్టండి మాట్లాడరే, గుమ్మడికాయలు దొంగోడి కట్ట ఏమంటారు దాన్ని, సరిగా రావట్లేదు. గుమ్మడికాయలు దొంగ ఏం తడుముకున్నాడట?
భుజాలు తడుముకున్నాడట. భుజాలు తడుక్కునే వాళ్ళు కొంతమంది, అంతా కూడా ఎలా కనబడుతుంది? వాక్య ప్రత్యక్షతను ఈరోజు చాలామంది అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. చాలా అవివేకం అది. దేవుని వాక్యాన్ని ఏం చేసుకోవడం రావాలి అంతే, కానీ అపార్థం చేసుకుని అలాగంట కదా, ఎలాగంట కదా, ఎల్లం ఎలాగంటే పొల్లం ఎలాగని ఇంకా బతుకులు ఆ పరిస్థితులలో నుంచి ఇంకా బయటకు రారేమో కొంతమంది. ఏమంటే అసలు వాక్య ప్రవాహం వస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలట, అవును నిజమే, ప్రభువు నాతోనే మాట్లాడారు, నా అపవిత్రమైన పెదవులను ఆయన ఏం చేయబోతున్నాడు? ప్రక్షాళన చేయబోతున్నాడు, పవిత్రపరచబోతున్నాడని అనుకోవాలి తప్ప ఇక ఎంతకాలం ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా సరేలే ప్రభువా ఏమండి ఖచ్చితంగా 21 దినాలలో అటువంటి బిడ్డలను కూడా మీరు దర్శించి వారికి అర్థమయ్యే రీతిలో మీరు మాట్లాడి ఏమండి మీరు వారి అంతరంగంలో ఒక బలమైన కార్యము జరిగించుదురుగాక. తప్పకుండా జరిగిస్తాడు ఆయన. వాక్యము ద్వారా కూడా ఈరోజు మనందరికీ ఏమిస్తున్నాడు చెప్పండి? ఇస్తున్నాడు. గమనించాలి, మనము దానిని ఏమండి గ్రహించగలగాలి. దేవుడిచ్చిన అంటే దైవ ప్రత్యక్షత పలు విధములుగా ఉంటుంది. దర్శనము ద్వారా, వెలుగు ద్వారా, స్వరము ద్వారా, వాక్యము ద్వారా, ఇలాగున ఆయా రీతులుగా ఇక్కడ దేవుడు ఏమండి వెలుగుగా దర్శనం ఇవ్వడం జరిగింది. అయితే ఒకప్పుడు ఏమండి యొక్క సౌలు, ఆ తర్వాత మనకు తెలుసు అనుకోండి ఆయన గురించి, కానీ ప్రారంభములో ఈ యొక్క సౌలు యొక్క జీవితం ఎలాంటి జీవితం? అసలు వెలుగుగా ఎందుకు దేవుడు ఆయనకు ప్రత్యక్షతనివ్వాలి అని అంటే, సౌలు ఎక్కడున్నాడు, సౌలు ఎందులో ఉన్నాడు అని అంటే చీకటిలో ఉన్నాడు. సౌలు ఎక్కడున్నాడండి? చీకటిలో జీవిస్తున్నాడు. చీకటి అంటే తెలుసు కదా మనకి, చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది? పాపానికి. చీకటి మరణానికి, చీకటి అజ్ఞానానికి, అసత్యానికి ఏమండి సాదృశ్యంగా ఉంది. అంటే ఇప్పుడు ఈ యొక్క సౌలు ఎందులో ఉన్నాడనమాట? ఎందులో ఉన్నాడు? అదే చీకటే అంటే శాపములో ఉన్నాడు, మరణకరమైన అనుభవాల్లో ఉన్నాడు, అజ్ఞానములో ఉన్నాడు, అసత్యములో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి నీతి సూర్యుడు ఉదయించాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని అతని యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడానికి, అతనికి జ్ఞానమును అనుగ్రహించటానికి, అతనికి ప్రియమైన దేవుని బిడ్డలారా అసత్యములో నుండి సత్యములోనికి అతడు రావడానికి దేవుడు ఏమండి సౌలుకు ఎలాంటి ప్రత్యక్షతనిచ్చాడంటే వెలుగుగా ప్రత్యక్షతనిచ్చాడు. ఎలా ఇచ్చాడండి? అది అంతకుముందు అంటే ప్రత్యక్షత పొందక మునుపు సౌలు యొక్క జీవితం మనందరికీ బాగా తెలుసు. ఇక్కడే మనం ప్రారంభంలో చదివాం, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు. ఎవరిని? దేవుని యొక్క శిష్యుల్ని, యేసయ్య శిష్యుల్ని, అంటే అపోస్తులని చెప్పాలి. అపోస్తులను ఏం చేస్తున్నాడట? ఈరోజు చాలామంది దేవుని సేవకులను కూడా చెప్పండి బెదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఎవరిని బెదిరించటం? బెదిరించటం ఎంత ఏమంటే భయంకరమైన విషయం. బెదిరించాడు కాబట్టి ఏమండి ప్రత్యక్షతనిచ్చి అద్భుతంగా మార్చుకున్నాడు. స్తోత్రం కలుగునుగా. సేవకుల్ని బెదిరించినటువంటి వాళ్ళు, ఏమండి రకరకాలుగా దుర్భాషలు మాట్లాడిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, ఏమండి ఈరోజు ఏమండి ప్రపంచంలోనే వాళ్ళు ఏమయ్యారో తెలుసండి? గొప్ప సేవకులు అయ్యారు. హల్లెలూయా. చాలా అన్యులు చూస్తూ ఉంటాం సాక్ష్యాలు విన్నప్పుడు. చాలా రకాలుగా మేము వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళం అండి. అల్లెలేగాళ్ళు వచ్చేస్తున్నారని, స్తోత్రాలు అని రకరకాలుగా అనేవాళ్ళం. ఆ కరుణామయుడు మమ్మల్ని ఏం చేశాడండి బాబు? దర్శించి మమ్మల్ని విడిపించేలాగా ఆయన సన్నిధిలో నడిపిస్తున్నాడని సాక్ష్యం చెప్పిన వాళ్ళు చాలామంది నాకు తెలుసు, మన యొక్క పరిచర్యలో కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగునా ఏమండి అంటే ఆ అజ్ఞానం, అది అంధకారం, తెలియని పరిస్థితి. మరి ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత కూడా నీకు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావు అని అంటే ఇంకా ఒకవేళ ప్రత్యక్షత పొందలేదా, ఇంకా విడుదల పొందలేదా? ఖచ్చితంగా పొందాలి. ఇక్కడ ప్రభు శిష్యులను బెదిరించేవాడట. బెదిరించడమే కాదు, హత్య చేయడం. ఏం చేయడం? ఈ మధ్య కూడా దైవ సేవకులను ఏం చేస్తున్నారు చెప్పండి? గడిచిన దినములలో ప్రవీణ్ గారు గురించి మనకు తెలుసు. అలాగే
గడిచిన కొన్ని రోజుల్లోనే అమెరికాలో ఆయన్ని కూడా ఏం చేశారు, షూట్ చేసి కాల్చి చంపేశారు కదా. ఇలాగున జరుగుతున్నటువంటి పరిస్థితులు. సౌలు అలాంటి వాడు అనమాట. దేవుని సేవకుల్ని బెదిరించటం, వారిని హత్య చేయటం ఎలా పెట్టుకున్నాడట, ప్రాణాధారమైనట్టు. ఏ దారం? ప్రాణాధారంగా చేసుకున్నాడట. అలాంటి వాడిన ఇంకా చెప్పాలి అంటే ఆ మార్గంలో వెళుతున్నటువంటి దేవుని పిల్లలు, పురుషులను స్త్రీలను కనుగొని వారిని బంధిస్తున్నాడట. ఈడ్చుకుపోయేవాడటండి. దేవుని పిల్లల్ని ఎక్కడైనా కూటం పెట్టుకుని ప్రార్థన చేసుకుంటే ఏం చేసేవాడటండి, ఈడ్చుకుపోయేవాడట. అంత చాలా భయంకరమైన వ్యక్తి. స్టెఫన్ రాళ్లతో కొడతా ఉంటుంటే, వింటున్నారా జాగ్రత్తగా, స్టెఫన్ రాళ్లతో కొడతా ఉంటుంటే ప్రక్కనే ఉండి ఏం చేశాడట, సమ్మతించాడట. పై వచనంలోనే ఉంటుంది. స్టెఫన్ యొక్క సౌలు అతని చావునకు సమ్మతించెను. అపోస్తలుల కార్యముల గ్రంథం 7 ఆఖరి మాట, చివరి మాట. అంటే స్టెఫన్ సావుకి కూడా ఇతడు ఏం చేశాడు, వత్తాసు పలికాడు. చంపేయండి, తీసేయాలి ఎలాంటి వాళ్ళని, లేపేయాలి ఎలాంటి వాళ్ళని అన్న వ్యక్తి ఇతడు. చూడండి ఎలాంటి పరిస్థితో. అపోస్తలుడైనటువంటి పౌలు గారే ఆ మార్చబడిన తర్వాత తన ఆత్మీయ కుమారుడికి పత్రిక రాసినప్పుడు ఆ మొదటి పత్రికలో 12వ వచనంలో ఆయన స్టోరీ కూడా అక్కడ మాట్లాడుతూ ఉంటారు. పూర్వం నేను ఎలాంటి వాడనంటే హింసకుడను, దూషకుడను, హానికరుడనైన నన్ను. చాలండి, ఇక తర్వాత విషయాలు మనకు తెలిసిందే. పూర్వం అంటే ఎప్పుడు చెప్పాలి, మీరు మాట్లాడాలి. పూర్వం అంటే ప్రత్యక్షత పొందక ముందు ఎలాంటి వాడు, శిష్యులను బెదిరించేవాడు, దేవుని సేవకులను హత్య చేసేవాడు, వాళ్ళ చావుకు సమ్మతించేవాడు, దేవుని ప్రజలను ఈడ్చుకుని వెళ్ళిపోయేవాడు. 3 మాటల్లో చెప్పాలంటే హింసకుడు, దూషకుడు, హానికరుడు. అలాంటి వాడు ప్రత్యక్షత పొందక మునుపు. అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి సౌలునకు దేవుడు ఏమిచ్చాడు అని అంటే ప్రత్యక్షతనిచ్చాడు. అందుకని చాలామంది ఆడు మారడండి బాబు, ఎంత చెప్పినా కానీ నా భర్త మారడం లేదండి, ఆ త్రాగుడు నుండి బయటకు రావడం లేదండి, ఆ భయంకరమైనటువంటి స్థితి నుండి బయటకు రావడం లేదండి అని ఈరోజు ఎవరైనా బాధపడేటువంటి సహోదరులు కనుక ఇదిగో ఇక్కడ ఉన్నట్లయితే, వారు కలిగి ఉన్న బంధకాలు ఏదైనా, కనీసం కుటుంబాన్ని కానీ బిడ్డలను కానీ తిన్నారా ఉన్నారనేటువంటి పట్టింపు ఉండదండి, పలకరింపు ఉండదండి, ఆప్యాయత ఉండదండి, అనురాగం ఉండదండి. ఎందుకో అనే ఈ పరిస్థితులలో ఒకవేళ ఎవరైనా ఉంటే ఒక మాట మీరు అర్థం చేసుకోండి. మీకు తెలియని మాటలేమీ కాదు, తెలియని వ్యక్తి ఏమీ కాదు. ఇలాంటి భయంకరమైన క్రూరుడు, మూర్ఖుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలునే దేవుడు ఏం చేశాడు, దర్శించి ప్రత్యక్షతనిచ్చి గొప్ప మార్పును కలిగించాడు. హల్లెలూయా. నీ భర్త సౌలు కంటే ఎక్కువ? నీ యొక్క కొడుకు సౌలు కంటేనే ఎక్కువ పరిస్థితులలో ఉంటున్నాడా? లేదు కదా. కాబట్టి ఇలాగున కొన్నిసార్లు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆ ధైర్యాన్ని మనం పొందాలి, ఆ ఊరట పొందాలి. అవును, అలాంటి వ్యక్తులనే దేవుడు ఏం చేశాడు, ఏళ్ళంతా దేవుడు దర్శిస్తాడు, దేవుడు పట్టుకుంటాడు, మాట్లాడతాడు. మంచిగా వింటే పర్వాలేదు, లేకపోతే ఇప్పుడు ఈయన అప్పటిదాకా ఏదో రకంగా దేవుడు దర్శించుతూ వచ్చాడు కానీ వినలేదు. స్టెఫను ప్రసంగం కానీ పేతురు యోహానుల పరిచర్య అప్పటికే ఉంది కానీ ఆయన ఏమాత్రం కూడా అర్థం చేసుకోలేదు. కానీ అలా కాదు, నా వెలుగుని ఇతని మీదకి ప్రకాశింప చెయ్యాలి అని వెలుగు ప్రకాశించబడిందంతే. ఆ వెలుగు చూడలేక ఏమైపోయాడట, ఏం చూడలేక, దేవుని వెలుగు చూడలేక ఏమయ్యాడు, కింద పడిపోయాడు. కన్నులకు ఏం పోయిందనంటే ఆ వాక్యంలో ఉంటుంది, 3 రోజులు చూపు లేక అన్నపానాలు లేక ఉన్నాడట. ఓ రకంగా చెప్పాలంటే గుడ్డోడు అయిపోయాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తాడు. మనము దేవుని సన్నిధిలో ఎదురు చూడాలి, తొందరపడిపోకూడదు, కంగారు పడిపోకూడదు,
ప్రభువుకి అప్పగించాలి, ప్రార్థించాలి. ఎలాంటి మొండోణ్ణైనా బండోణ్ణైనా ఎలాంటి ప్రియమైన దేవుని బిడ్డలారా వ్యక్తినైనప్పటికీ కూడా దేవుడు దర్శించక మానడు, ప్రత్యక్షతనిచ్చి పరివర్తనలోనికి నడిపిస్తాడు. మొదటిది ఏంటంటే సౌలుకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. ఏమండి, ఈ ప్రత్యక్షత పొందిన తర్వాత, పొందక మునిపేంటో మీ అందరికీ బాగా తెలుసు, అయినా వివరించాను, నేను జ్ఞాపకం చేశాను. అయితే ప్రత్యక్షత పొందిన తర్వాత అతని యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఏమంటే ప్రత్యక్షత పొందిన తర్వాత అతని జీవన విధానం ఎలా ఉంది అని గనక మనము ఆలోచన చేస్తే చాలా మాటలు చెప్పొచ్చండి. నిజంగా చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ సమయాన్ని బట్టి నేను అన్నీ కూడా వివరించలేను. జస్ట్ అలా టూకీగా ఏమంటే కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళిపోతాను. మొదటగా నేను చెప్పే విషయం ఏమిటి అని అంటే గనక సౌలుకు దేవుని ప్రత్యక్షత కలిగిన తర్వాత మొదటిది ఏం మారింది అని అంటే ఆయన పేరు మారింది. చెప్పండి, ఏం మారింది? పేరు మారింది. ఆయన పేరేంటి? పాత పేరు, తర్వాత పేరేంటి? పౌలు. సౌలు అనగా అర్థం ఏంటి? సౌలు అనే మాటకు అర్థం ఏంటి? గొప్పవాడు అనే అర్థం. సౌలు అనే మాటకు అర్థం ఏంటి? గొప్పవాడు లేక పెద్దవాడు అని అర్థం వస్తుంది. గొప్పవాడు లేక పెద్దవాడు అని అర్థం వస్తుంది. మరి పౌలు అనే మాటకు అర్థం ఏంటి? చిన్నవాడు లేక తక్కువవాడు అని అర్థం వస్తుంది. చూసారా ఇప్పుడు? అంటే ఇప్పుడు గొప్పవాడు కాస్త ఏమయ్యాడు అది. కానీ ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దైవ ప్రత్యక్షత అలా ఉంటుంది. అప్పుడు దాకా సౌలు నేను చాలా గొప్పవాడిని. ఎందుకు గొప్పవాడిని? గమాలియేలు పాదాల దగ్గర అద్భుతమైనటువంటి వేదాంత విద్య నేర్చుకున్నాడు. అదే కాదు, ఇంకా చాలా ఆయన గోత్రం ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయము తర్వాత మీరు చదువుకోండి, అన్నీ చెప్పుకొస్తాడనమాట. ఆయన గోత్రం, ఆయన వంశం, ఆయన కథ అంతా చెప్తాడు. దాన్ని బట్టి చాలా అతిశయం. అంత మాత్రమే కాదు, సౌలు గుర్రం మీద వచ్చినా, సౌలు అలా బండి వేసుకుని వచ్చినా అందరికి ఏంటనమాట అడులు. అయ్యో సౌలు గారు వచ్చారు అని చాలా కంగారు. అందరూ కంగారు పడిపోతుంటుంటే ఇప్పుడు ఆ కంగారుని బట్టి ఆయన ఎలాగయ్యేవాడు? పెద్ద ఫీల్ అయిపోయేవాడు అనమాట. కానీ ఒక విషయం చెప్పనా, ఆ కాసేపే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ పనికిమాలోడు ఏటట చూడండి, ప్రజలందరూ అంతే కదా, చాలామంది విషయంలో అలాగే ఎదురుగుండా ఉన్నప్పుడు నమస్తే సార్, అది సార్, ఇది సార్, అది ఇది అంటారు. ఈడు సార్ ఏంటి అలా పెట్టకపోతే బాగోదని, ఎందుకంటే జీతం ఇచ్చేవాడు చాలా చండాలుడండి, అదండి ఇదండి అని మాట్లాడతారు. చూసారా? అంటే ఇప్పుడు అదే పరిస్థితి. అంటే సమాజంలో ఒక విలన్గా కొన్ని పరిస్థితులు సృష్టించేటువంటి విధానంలో నేనేదో గొప్ప అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అద్భుతం ఏంటో చెప్పన, దైవ ప్రత్యక్షతలో గొప్పవాడు కాస్త ఏమైపోయాడు? అదండి దేవుని ప్రత్యక్షత పొందడం అంటే. స్తోత్రం కలిగిన గాక. అంటే దేవుడు ప్రత్యక్షత ఎవరికి ఇస్తాడో, దైవ ప్రత్యక్షత పొందిన వాళ్ళు ఏమైపోతారన్నమాట? గొప్పవాళ్ళు కాస్త ఏమైపోతారు? చిన్నోళ్ళు అయిపోతారు, చిన్న అయిపోవడం అంటే మాసిపోయిన బట్టలు వేసుకుని, గడ్డం మీసాలు పెంచేసుకుని, మసిమొక వాడేసుకుని తిరగడం కాదు. అది కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే జీవితంలో, మనస్తత్వంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ తగ్గింపు అన్నమాట, ఆ విధానం. ఎంత చిన్నైపోయాడు ఆ పౌలు అనంటే నిజంగా ఆయన పత్రికలో చదువుతూ ఉన్నప్పుడు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు చెప్పిన మాట నన్ను బలంగా తాకింది. ఈ మధ్య నేను ఎక్కువ పౌలు గారు రాసిన పత్రికలు ఎక్కువ చదువుతూ ఉన్నాను. ఎందుకంటే ఒక మాట నన్ను బాగా పౌలు గారట చెరసాలలో ఉండి పత్రికలు రాశాడట. అది కూడా చెప్తాను తర్వాత నేను మీకు, కానీ సందర్భాన్ని బట్టి మర్చిపోతానని ముందే చెప్తున్నాను. పౌలు గారు ఎక్కడుండి రాశాడు సంఘానికి? చెరసాలంటే జైలు, ఖైదీ, హింస, బాధ, చాలా అన్నం ఉండదు, చాలా ఇబ్బంది. నిజంగా జైలుకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, సెంట్రల్ జైలుకి వెళ్ళిన వాళ్ళకి ఆ పరిస్థితి ఏంటో. అంత బాధ అనుభవిస్తూ, అంత కష్టములో, ఏ సౌకర్యాలు లేకపోయినా, అయ్యో నా బిడ్డలు బయట ఉన్నారు, నేను లోపల ఉన్నాను, వాళ్ళకి దేవుని మాటలు ఏదో రకంగా అందాలని అంత యాతనలో కూడా చెరసాలలో ఉండి ఏమి రాశాడు? చెరసాలలో అంత కష్టంలో ఉండి పత్రిక రాస్తే, ఈరోజు ఏసీలో ఉండి, మంచి ఇంటిలో ఉండి,
చక్కని సౌకర్యాలు కలిగి ఏమండి ఆయన రాసిన పత్రికలు ఏం చేయలేకపోతున్నాం, ఈరోజు మనము చదవలేకపోతున్నాం. ఆ మాట చదివినప్పుడు నాకు ఒక్కసారి పొడుచుకున్నట్లు అనిపించింది అనమాట. నిజమే కదా, దైవజనుడు అంత శ్రమలో ఉండి అంత ఇబ్బందులో ఉండి ఆయన పత్రిక రాస్తే, ఈరోజు కష్టంలో ఉండి పత్రిక రాశారు. చదవడానికి ఏం తెగులు అసలు, చదవడానికి ఏమి మనకు వచ్చిందని నాలో నేనే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక రకంగా ఇదయ్యి వెంటనే ఆ పత్రికలు మరలా ఆయన రాసిన పత్రికలు ప్రారంభము నుండి చదవడానికి, ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడుతూ వచ్చారు. ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఇక్కడ మీరు గమనిస్తే సౌలు ప్రత్యక్షత పొందుకున్నప్పుడు మొట్టమొదటిది ఏం మారింది అనంటే పేరు మారింది. చెప్పండి అందరు, ఏం మారిందమ్మా? పేరు మారింది. తర్వాత పేరు మారడమే కాదు కానీ అతని జీవితం అంతా మారిపోయింది. రెండవదిగా సౌలు పౌలుగా గొప్పోడు తక్కువవాడికి చిన్నోడైపోయాడు, తగ్గింపు జీవితం కలిగినోడైపోయాడు. రెండవదిగా ఆయన జీవితం ఏమైంది చెప్పండి? మారిపోయింది. ఎలా మారిపోయింది అని అంటే కొన్ని మాటలు త్వరగా చెప్తాను. అనేకులను హింస పెట్టినటువంటి వాడు, ఇందాక చూసాం కదా మనము, అనేకులను హింస పెట్టినటువంటి వాడట ప్రభువు కొరకు ఎన్నో హింసలు, ఎన్నో శ్రమలు అనుభవించాడు. మీరు రాసుకున్న తర్వాత చదువుకోండి, టైం లేదు కానీ 2వ కొరింథీయులు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 27 దాకా మీరు చదవండి. తర్వాత ఖచ్చితంగా నిజంగా 1-2 కాదండి, అసలు 23 నుండి 27 దాకా కొరడాలతో కొట్టబడ్డాను, చెరసాలలో వేయబడ్డాను, ఆపదలు, కపట సహోదరుల ద్వారా ఇబ్బందులు అని మొత్తం వర్ణిస్తాడనమాట. బోలెడని కామాలు ఉంటాయి అక్కడ. ఎన్ని కామాలు ఉన్నాయో చెప్పండి, అన్నీ మాట్లాడతలేదు మందా. శ్రమలు పడ్డాడు, ఎన్ని కామాలు ఉన్నాయో అన్నీ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఎవరి కొరకు? ప్రభువు కొరకు. ఈరోజు మా ఆయన తిట్టాడు, మా అత్తగారు అలాగన్నది, ఇది కాదు జీవితంలో, ఈ జనరల్గా జరిగేటువంటిది. ఈరోజు మనము హింసించబడితే, మనము శ్రమ పడితే చెప్పండి ఎవరి కొరకు? అది ఈరోజు కొన్నిసార్లు అనేక నిందలు మా మీదకి వస్తూ ఉంటాయి. అనేక మంది అనేక రీతులుగా మాట్లాడినివ్వండి, నో ప్రాబ్లం. ఏమాత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా భయపడేది కానీ, ఏమాత్రం ఆ విషయంలో కలవరపడేది కానీ, దిగులు పడేది కానీ లేనే లేదు అసలు. కారణం ఏంటంటే నిజంగా అది గొప్ప భాగ్యం. దైవజన్ లేసన్న గారు అన్నారు, నిందట 100 అయిందంట. స్తోత్రం కలుగునుగా. నింద ఏమైందండి? నిందలైనా, శ్రమలైనా, బాధలైనా ఎవరి కొరకు? నీ అంతటి నీవేదో అక్కడ చేసి ప్రాబ్లం తెచ్చుకుని వాళ్ళని తిట్టేశారండి, వాళ్ళు అలాగ అన్నారండి అని అంటే అలాగ రోజుకు బోళ్ళని గొడవలు పెట్టుకోవచ్చు. డ్రైనేజీ దగ్గర గొడవలు, ఇంట్లో వాకిళ్ళ దగ్గర గొడవలు, ఇలా రకరకాల. అది కాదు, శ్రమలు, బాధలు అనేటువంటివి కొన్నిసార్లు మనంతట మనము తెచ్చుకుని పొందుకునేటువంటివి కాదు కానీ ఎవరి కొరకు అన్నమాట? ప్రభు నిమిత్తమై. అందుకని మత్తయి సువార్తలో నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందిస్తున్నారా, హింసిస్తున్నారా, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకుతున్నారా, మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమగును. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పౌలు గారు ఎవరి కొరకు శ్రమలు అనుభవిస్తున్నాడు? ఒకప్పుడు దేవుని బిడ్డల్ని శ్రమ పెట్టినవాడు ఇప్పుడు ఆ దేవుని కొరకు, ఆ దేవుని పని కొరకు ఏమవుతున్నాడు? ఒక దైవజనుడు ఎలా చెప్పాడు, ఇది వరకు ప్రజలనట ఈడ్చేవాడట, ఇప్పుడు చెప్పండి ఏడవబడుతున్నాడట. ఈడి చేసేవాడు ఇది వరకు, ఇప్పుడు ఈడి చేస్తున్నారు ఈయన పట్టుకుని, ఈడి చేయండి బాబు, మీ ఇష్టం అని అలాగుంటున్నాడు. ఏంటండి ఇది అసలు? అక్కడ ఉన్న వాళ్ళందరికీ మతిపోతుందన్నమాట పౌలుని యొక్క పరిస్థితులను చూస్తే గనక. కాబట్టి శ్రమలను అనుభవించాడు. ఆయన లైఫ్ స్టైల్ గురించి చెప్తున్నాను. అలాగే అద్భుతమైన సేవ ఆయన చేశాడు. 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు పౌలు. ఎన్ని ప్రయాణాలండి? 3. మిషనరీ జర్నీస్ అంటారు వాటిని. మిషనరీ ప్రయాణాలు చాలా అద్భుతమైన ప్రయాణాలు అన్నమాట. ఆ మిషనరీ ప్రయాణాల్లో
చాలా అద్భుతమైన సంఘాలను స్థాపించాడు ఆయన. ఏమండి, అలాగే విశ్వాసులు ఆత్మీయంగా బలపరచబడడం కొరకు 14 పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలు చెప్పండి? ఇదంతా ఎప్పుడు? కొంతమందికి అర్థం కావట్లేదండి బాబు. ప్రత్యక్షత పొందిన తర్వాత కలిగిన మార్పులు ఇవి. స్తోత్రం కలిగినగా. అలాగే మీరు కూడా పొందండి. మీరు పొందితే అప్పుడు ఇలాగనే మనము కూడా ప్రభు కొరకు శ్రమలు అనుభవించడమైనా, దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎప్పుడది ప్రత్యక్షత పొందితే. ప్రత్యక్షత పొందలేనంతసేపు అంతే. ఇంకా ఇదివరకు ఎలాగో వచ్చామా, కూర్చున్నామా, 2 మాటలు విననట్లుగా ఎక్కడో బుర్రెట్టి ఏమంటే విన్నామా, ఏమండి కాసేపు అలాగ కూర్చుని ఆఖరిలో అయ్యగారు శతకోపం పెట్టించుకుని వెళ్ళిపోయాం అంతే. అది కాదు. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కూడికలు దేని కొరకు అని అంటే దైవ ప్రత్యక్షత ఖచ్చితంగా మనము పొందాలి. పొందితే చెప్పండి, మన స్థితిగతులు, మన జీవితం ఏమైపోద్ది? మారిపోయింది. ఇక్కడ పౌలయ్య గారు ఏమంటే అద్భుతమైన మాట చెప్తాను ఇందులోనే. ఒకటి పేరు మారింది, 2 జీవితం మారింది. ఏమండి అందులోనే నేను చెప్తున్నాను. 1 కొరింథీ 11:1 ఒకసారి చదవండి మాట. అది 1 కొరింథీ 11:1. నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. ఈ మాట నిజంగా ఎంత అద్భుతమనంటే, ఏమండి ఈ మాట ఎవరు కూడా చెప్పలేకపోయారండి. నిజంగా ఆలోచన చేస్తే ఈ మాట ఎవరు చెప్పలేకపోయారు. చాలామంది అంతకు మునుపున్న భక్తులు కానీ తర్వాత ఉన్న భక్తులు కానీ, నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను అని పౌలు మాత్రమే చెప్పగలిగాడు అని అంటే అంత ఉన్నతమైన ఆత్మీయ స్థాయిలోనికి ఆయన ఎదిగాడు. కాబట్టి 1 పేరు మారింది, 2 జీవితం మారింది. చివరి మాటగా చెప్పి నేను వెంటనే చివరి మాటలను పూర్తి చేసి ఏమండి దేవుని యొక్క సన్నిధిలో ఒక మంచి తీర్మానంతో ముందుకు వెళదాం. 3వది ఏమిటి అని అంటే, ఇందులోనే జీవితం మార్పులో 3వ విషయం ఏమిటి అని అంటే, చివరికి ఆయన ఏమంటే దేవుని కొరకు ఏమయ్యాడు అని అంటే హతసాక్షి అయిపోయాడు. పౌలు ఏమయ్యాడు చెప్పండి? దేవుని కొరకు హతసాక్షి అంటే చిరచ్ఛేదన చేయబడ్డాడు. అందుకనే ఫిలిప్పీయులకు రాస్తూ 1వ అధ్యాయము 21వ వచనంలో ఆయన చెప్పిన మాట మనందరికీ తెలుసు. నా మట్టుక బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అంటే బ్రతికితే ఎవరి కొరకు? చనిపోతే ఆయన కొరకే, లాభమే అని క్రీస్తు కొరకు చివరికి ఏమైపోయాడండి? హతసాక్షి అయిపోయి హతసాక్షుల యొక్క కవిలలో చేర్చబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక. ఏ కవిలలో చేర్చబడ్డాడు? హతసాక్షుల కవిలలో. ఎంత అద్భుతం అండి! ప్రభు కొరకు మరణించడం అంటే, ప్రభు కొరకు ప్రాణం పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. నిజంగా అంత ఉన్నతమైన ఏమండి పరిస్థితి ఏమండి ప్రత్యక్షత పొందిన తర్వాత అతడు కలిగి ఉన్నాడు. మొదటిది సౌలుకు కలిగిన ప్రత్యక్షత ఎలా కలిగిందో చెప్పాను. ఏమండి ప్రత్యక్షత పొందిన తరువాత ఏమండి సౌలు జీవితంలో కలిగిన మార్పులు, మొదటిగా పేరు మారింది, 2 జీవితం మారింది, 3వది ప్రభు కొరకే ఆయన పానార్పణముగా పోయబడ్డాడు, హతసాక్షిగా మార్చబడ్డాడు. ఏమండి అది ప్రత్యక్షత పొందినటువంటి తరువాత మరి దైవ ప్రత్యక్షత అతను కలిగినప్పుడు ఎలాగున స్పందించాడు? ఆకాశం నుండి ఒక వెలుగు అతని మీద ప్రకాశించినప్పుడు, దేవుని యొక్క స్వరము అతనిని ఏమండి పిలిచినప్పుడు, పౌలు యొక్క స్పందన ఈ రాత్రి ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఇది అప్లికేషన్గా జ్ఞాపకం చేసి నా మాటలు త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. దైవ ప్రత్యక్షత పౌలు పొందినప్పుడు ఆ స్పందన ఎలా ఉంది, ఎలాగున ఆ ప్రత్యక్షతకి అతడు స్పందించాడో కొన్ని మాటలు త్వరగా జ్ఞాపకం చేస్తాను. అందులో మొదటిది ఏమిటి అని అంటే 3-4 వచనాల్లో ప్రత్యక్షత గురించి చూసాం. 5వ వచనం చదవండి. అపోస్తలుల కార్యములు 9. నీవు హింసించుచున్న యేసును 6వ వచనంలో లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయాలో అది నీకు తెలుపెదనని చెప్పాను. గమనించండి 6వ వచనం ప్రకారంగా ప్రత్యక్షత కలిగింది. ఏమండి ఆ ప్రత్యక్షత పొందుకున్నటువంటి తరువాత ఏమండి దేవుడు అంటున్నాడు అనమాట, లేచి పట్టణములోనికి వెళ్ళుము. ఏమంటున్నాడు దేవుడు? లేచి సౌలా లేచి పట్టణములోనికి వెళ్ళు.
ఓ రకంగా చెప్పాలంటే సౌలు ఏ పరిస్థితులలో ఉన్నాడు? ఇప్పుడు లేచే పరిస్థితులలో లేడు, పడిపోయాడు. వెలుగును చూసేమయ్యాడట, పడిపోయాడు. కానీ అక్కడ కొంతమంది ఉన్నారు చుట్టుపక్కల. ఏమండి, వాళ్ళ సహకారంతో లేచి పట్టణమునకు వెళ్ళుము అన్నప్పుడు ఆయన చేసిన మొదటిది ఏమిటి అని అంటే, దేవుని యొక్క మాటకు అతడు విధేయత చూపాడు. దేవుని మాటకు ఏం చూపించాడు? పట్టణములోనికి వెళ్ళు అని అంటే వెళ్ళాడు. ఆ తర్వాత ఆ విషయాలు మీరు 10 నుండి మీరు చదువుకోవచ్చు, టైం లేదు కాబట్టి అన్ని వివరించట్లేదు. విధేయత చూపించాడు ఇక్కడ. ఏమండి, దేవుని ఎడల విధేయత కలిగి ఉన్నాడు. మరలా సందర్భం వచ్చినప్పుడు జ్ఞాపకం చేస్తాను, మనసులో పెట్టుకోండి. రెండవది మొదటిది, అతడు దేవుని యొక్క మాటకు ప్రత్యక్షత పొందిన తర్వాత ఏం చూపించాడు? ఓ రకంగా చెప్పాలంటే అంతకుముందు ఎవరైనా అవిధేయుడు కాస్త ఇప్పుడు ఏమయ్యాడు? ప్రత్యక్షత పొందిన తర్వాత. రెండవది కూడా 11 వచ్చిన చదవండి ఒకసారి. అతడు ఆ లాస్ట్ మాట ఉంటుంది, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఆ మాట ఒకటి అండర్లైన్ చేసుకోండి. ఒకటి, దేవునికి విధేయత చూపించాడు. 2, దేవుడే అంటున్నాడు, అననీయ అంటే పాస్టర్ గారు, ఆ ఊళ్ళో ఉన్న పాస్టర్ గారు దేవుడు కేకేసి, ఇదిగో పలానా ఈ యొక్క సౌలు ఉన్నాడు కదా, పలానా ప్లేస్లో ఉన్నాడు, నువ్వు వెళ్ళు, తిన్నది అనబడినటువంటి ఆ మార్గములో పలానా ఇంటి దగ్గర తార్సువాడు అయినటువంటి సౌలు అనే వాని కొరకు నువ్వు విచారించు. ఇదిగో అతడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రత్యక్షత పొందిన సౌలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రత్యక్షతలో దేవునికి స్పందిస్తూ దేవుని ఎడల విధేయత కలిగి చెప్పండి, దేవుడికి ఏం చేస్తున్నాడు? అది ఈరోజు దైవ ప్రత్యక్షత పొందిన వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు? కొంతమంది ఏమంటారు తెలుసా? ప్రార్థన చేయలేకపోతున్నానండి. ఏం చేయలేకపోతున్నారట? పూరీలు తింటావా బంగాళదుంప కూర వేసుకుని? ఈరోజు చాలామంది చెప్పి ప్రార్థన చేయలేకపోతున్నానండి, ప్రార్థన రావడం లేదని. ఏం రావట్లేదట? మళ్ళీ సాగడ తీసి దాన్ని ప్రార్థన మరి ఏమవుతుంది? మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రార్థించలేకపోతా ఉన్నావా? నీ మోకాళ్ళు వంగలేకపోతా ఉన్నాయా? నీవు లేచి రేయి మొదటి జామున నీ పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థించలేకపోతున్నావా? తెల్లవారుజామున మధ్యాహ్న సమయంలో నీకు సమయం ఉన్నప్పుడల్లా ప్రార్థించలేని ప్రార్థనలు ఏమి కలిగి ఉన్నావా? దైవ ప్రత్యక్షత పొందిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పండి ఏం చేస్తారు? నిజంగా సౌలు వెంటనే చూడండి ఎంత అద్భుతమో, ఇదిగో అతడు ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి కానీ ముందుకు వెళతా ఉన్నాను. రెండవది, ఒకటి విధేయత చూపాడు, 2 దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. 18వ వచనం, పాస్టర్ గారు వచ్చారు, అననీయ గారు, అప్పుడు అంటున్నారనమాట ఆయనతోటి, అప్పుడే అతని కన్నుల నుండి దృష్టి కలిగి లేచి బాప్తీసము పొందెను. ఏం పొందాడటండి? బాప్తీసం పొందాడు. ఈ బాప్తీసం పొందడానికి వినాలి జాగ్రత్తగా. ఈ బాప్తీసం పొందడానికి బాప్తీసమును గూర్చి దైవజనుడైనటువంటి అననీయ కొంత వివరణ ఇచ్చారు. సౌలు గారు, దేవుడు మీకు దర్శనం ఇచ్చారు కదండి, ప్రత్యక్షతని ఇచ్చారు కదా, మరి ఇంకా మీరు ఎందుకు అలా ఉంటారు? మీరు వెంటనే ఏం పొందండి? కొంతమందికి మేము చెప్తా ఉంటాం కొన్నిసార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అననీయ మాట్లాడుతున్నారు. ఆ మాటలు మీరు కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథములు అక్కడే కాకపోయినా పౌలు ఓ సందర్భంలో మాట్లాడారు చూడండి. అదే అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము. ఓ సందర్భంలో పౌలు గారు ఒక సభలో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో 16వ వచనం, 22:16, గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపాలు కడిగేసుకో. బాప్తీసం పొందడం అంటే అర్థం ఏంటన్నమాట? మతంలోకి వచ్చేయడం కాదు, తెలియట్లేదు కొంతమందికి. బాప్తీసం పొందడం అంటే మతం పుచ్చుకోవడం అనుకుంటున్నారు. ఒక ఆయన అంటున్నారంట, మీరు కూడా పుచ్చుకున్నారట కదండి మధ్య. ఏంటి పుచ్చుకోవడం? కాపీయా టీయా? ఏమండి పుచ్చుకోవడం కాదు. కొందరికి పాపం అర్థం కాక మీరు మతంలోకి వెళ్ళిపోయారట కదా.
క్రిస్తానీ మతంలోకి వెళ్ళిపోయారట కదా. కొంతమంది తెలియని పరిస్థితుల్లో. కానీ ఒక్క విషయం, బాప్తీసం అంటే ఏం కాదండి, అంతవరకు ఉన్న మన పాపాలు యేసు రక్తంలో చెప్పండి ఏం చేయడం, కడుక్కోవడం. ఇప్పుడు పాస్టర్ గారు చెప్తున్నారు బోధ, సౌలు గారు దేవుడు దర్శనం కలిగింది కదండి మీకు, ఆకాశం నుండి వెలుగు వచ్చిందండి బాబు, స్వరం పలికిందండి బాబు, విన్నానండి బాబు. మరి ఇంకెందుకండి? యవనస్తులారా వినండి జాగ్రత్తగా. ఏమండి ఎందుకు ఈరోజు ఇంకా చాలామంది బాప్తీసం పొందలేనటువంటి సహోదరులతో సహోదరులతో ఏమండి అలాగే యవనస్తులతో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నారు. ఎందుకు బాప్తీసము పొందడానికి మీరు తడవు చేస్తున్నారు? తడవు చేయడం అంటే అర్థం ఏంటి? ఆలస్యం, లేట్ చేయడం. 10th అయిన తర్వాత పొందుతానులే, ఇంటర్ అయిన తర్వాత పొందుతానులే, పిల్లకి పెళ్ళైన తర్వాత. ఏంటిది అసలు? ఎక్కడుంది బాప్తీసం అనేది? ఎప్పుడు పొందాలి బాప్తీసం అనేది? ఎప్పుడు పొందాలి? బాప్తీసానికి ఏమండి ఈ టైమింగ్స్ ఏమీ లేవు, మనం పెట్టుకున్నాయి ఇవి. ఒక ఆవిడ అంటుంది, అయ్యగారు కంగారు పడకండి, ఆ పిల్లకి 2 గింజలు వేసేసండి. ఏంటంట? గింజలు వేసేసి అప్పుడు పొందుతానండి. ఇంకొక ఆవిడ అంటుంది, ఫస్ట్కు పొందుతానండి. ఎప్పుడట? ఫస్ట్. ఏ ఫస్ట్? జనవరి 1. ఈ లోపల పుట్టుకోమంటే ఏంటి పరిస్థితి? పట్టుకు పొందుతానండి, కిస్మిస్కు పొందుతానండి, హోటాలకు పొందుతానండి. ఏంటిది అసలు? బాప్తీసం అనేది బైబిల్ ఎక్కడైనా కానీ ఏమని రాయబడ్డది బాప్తీసం గురించి? నేడు అనే మాట ఉంటుంది బాప్తీసానికి. ఇదే అనుకూల నేడే జక్కయ్య ఇంటికి ఎప్పుడొచ్చింది రక్షణ? ఆ రోజే. ఏమంటే బాప్తీసం అనేది ఈరోజే, ఇప్పుడే మనం వేసుకుంటాం ఆయుధాలు, ఇప్పుడని. అయితే నేను కొంతమంది అడిగినప్పుడు చెప్తాను, ప్రార్థన చేయండి. అందుకని కదా మనం కూడా నేను చెప్పాను, 21 రోజులు అవసరమైతే ఉపవాసం ఉండండి, సాయంత్రం మాటలు కనిపెట్టండి, ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తాడు? దర్శిస్తాడు. మీతో ప్రభు ఏం చేస్తాడు? మేము చెప్తే కాదు రావడం. అందుకని ఈ బలవంతపు బాప్తీసాలు ఎప్పుడో మానేసేసాం. దేవునికి స్తోత్రం కలిగినగా. బలవంతమేమీ లేదు, ఇష్టపూర్వకంగా మీ అంతటా మీరు ఆ దేవుడు ఎవడు మిమ్మల్ని దర్శించినప్పుడు, ప్రత్యక్షతనిచ్చినప్పుడు మీరు వచ్చేయాలి. అననీయ పాస్టర్ గారు చెప్తున్నారు, అయ్యా ఇంకేంటయ్యా, ఆ దేవ దర్శనమే మీకు కలిగింది, దైవ ప్రత్యక్షతే కలిగింది, ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? బాప్తీసం పొంది మీ పాపాలని కడిగేసుకోండానంటే వెంటనే ఏమండి సౌలు గారు ఒక 6 నెలలు ఆగుతానండి, 3 నెలలు ఆగుతానని అన్నాడా? వెంటనే ఏం చేశాడు అంటే ఇక్కడ ఇందాక మాట జ్ఞాపం చేస్తాను. ప్రత్యక్షత పొందిన తర్వాత లేచి పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్తే దేవుని మాటకేం చూపించాడు అక్కడ? అది ఇక్కడ బాబు అయ్యా ప్రభు మిమ్మల్ని దర్శించారు కదయ్యా, ప్రభు యొక్క స్వరం మీతో మాట్లాడింది కదయ్యా, ఇంకెందుకయ్యా బాప్తీసం పొందండి అని అంటే దైవజనుడి మాటకే కూడా, దేవుని మాటకు సేవకుని మాటకు విధేయత చూపించాడు. ఎవరు చెప్పండి? ప్రత్యక్షత పొందుకున్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి. ఈరోజు ఇంకా చాలామంది ఎన్ని చెప్పనివ్వండి, చెప్పుకోండి అలాగా, ఆయన అలాగే చెప్పుకుంటాడు, నేను వింటానేటి అనే పరిస్థితిలో ప్రత్యక్షత పొందిన వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారు చెప్పండి? దేవుని మాట వింటారు. 26వ అధ్యాయం అపోస్తలుల కార్యముల్లో మీరు ఆ మాట ఒకసారి కూడా చదవచ్చు. ఎందుకంటే ఇందాక మీరే చెప్పారు కదా, పూర్వము ఆయన ఎలాగున్నాడని చెప్తున్నప్పుడు అక్కడ వ్రాయబడ్డది. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయము లో ఏమండి ఆయనే స్వయంగా చెప్తుంటున్నాడు అనమాట ఈ మాట. 19వ వచనం, కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక. ఏం కాక? అది అంటే దేవుని ప్రత్యక్షతకు అతడు ఏం కాలేదు. ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఓ యవన బిడ్డ, ఎంతకాలం దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ప్రత్యక్షతకు ఏమండి నీవు అవిధేయుడిగా ఉంటావు, అవిధేయురాలుగా ఉంటావు? అగ్రిప్పరాజుతో చెప్తున్నాడు ఇక్కడ. అగ్రిప్పరాజా, దేవుని యొక్క దర్శనం నాకు వచ్చిందయ్యా. ఏమండి ఆ ఆకాశం నుండి కలిగినటువంటి ఆ దర్శనానికి, ఆ దేవ ప్రత్యక్షతకు నేను ఏం కాలేకపోయాను? అవిధేయుడును కాలేకపోయాను. అంటే నేనేమైపోయాను? విధేయుడిని అయిపోయాను. మరి ఎప్పుడవుతారో? ప్రియమైన దేవుని బిడ్డలారా, అవ్వాలి. దైవ ప్రత్యక్షత పొందిన వాళ్ళు దేవునికి సేవకుని మాటకు ఖచ్చితంగా చెప్పండి ఏం చూపిస్తారు?
ఇంకా నువ్వు విధేయ చూపలేకపోతా ఉన్నావు, ఇంకా నువ్వు విధేయత లేదు నీకు అనంటే ప్రత్యక్షత పొందలేదేమో, ప్రత్యక్షత నీకు కలగడం లేదేమో, కలిగిన దానిని నీవు గ్రహించలేకపోతున్నావేమో అర్థం చేసుకోవాలి. పాస్టర్ గారి మాట విన్నాడు, వెంటనే లేచి ఏం పొందాడట? ఆయన బాప్తిసం పొందాడు. ఎన్ని మాటలు వచ్చినాయి? 3 మాటలు వచ్చినాయి. మొదటిగా విధేయత, రెండవది ప్రార్థన చేస్తున్నాడు, మూడవది బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ శక్తితో కూడా అభిషేకించబడ్డాడట. ఆ మాటల్లోనే 18వ వచనంలోనే ఉంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి ఉన్నాడు. దైవజనుడు అంటున్నాడు, ఇదిగో నీ దగ్గరికి నన్ను ఎందుకు పంపాడు దేవుడు? నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చాను? పని లేక రాలేదు. దేవుడు ఒక ఉద్దేశంతో నీ దగ్గరికి పంపించాడు. ఇదిగో నువ్వు బాప్తిసం పొంది ఆయన ఆత్మతో నువ్వేం చేయబడాలా? నింపబడ. 4వది బాప్తిసం పొందినటువంటి పౌలు గారు చెప్పండి, దేనితో నింపబడ్డారు? అది నమ్మి నీటి ద్వారా పాపముల విషయంలో పశ్చాత్తాపపడి మారు మనసు పొంది బాప్తిసం పొందిన వాళ్ళందరికీ దేవుడిచ్చే ఒక గొప్ప వరం ఏమిటి అని అంటే పరిశుద్ధాత్మ వరం. హల్లెలూయా. మరి ఎంతమంది ఆ వరం పొందారు? ఎంతమంది దేవుని ఆత్మచేత నింపబడిన వారిగా ఉన్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత నింపబడిన వారిలో చాలా మార్పులు వచ్చేస్తాయి. ఆ మార్పులన్నీ పౌలు జీవితంలో చూస్తాం మనం. అవన్నీ ఇప్పుడు నేను వివరించట్లేదు, కానీ ఆత్మను పొందుకున్నాడు. అమ్మ, ఏం పొందుకున్నాడండి? ఆత్మ కూడానంటండి అందరికీ అనుగ్రహించబడదట. ఈరోజు వాగ్దానం ఎంతమంది చదివారు? చూడకుండా చెప్పండి. ఈరోజు వాగ్దానం చదివిన వాళ్ళు చూడకుండా చెప్తే మీకు ప్రైజ్ ఉంది, అద్భుతమైన ప్రైజ్ ఉంది. ఎవరో మాట్లాడతలేదు. కోటాల్లోనండి రాత్రి ఈ ధ్యానాలు చేసి చేసి ప్రార్థనలు చేసి ఇక్కడ గడిపేది ఎంత 2 గంటలు అంతే కదా, మించి. అంటే ఉదయం నుండి కూడా ఈరోజు వాగ్దానం చదవలేనంత బిజీగా ఏమైపోతున్నారండి? ఎంత శోచనీయం. అంటే అనుదినము మీకు ఒక వాగ్దానం పంపిస్తున్నాం, మీరు ఆత్మీయంగా బలపడతారని. ఆ వాగ్దానం చదువుకుని బుర్రలో పెట్టుకుని కంటత పెట్టుకుని టైం వచ్చినప్పుడు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు అని అంటే ఎంత అవివేకం, ఎంత అజ్ఞానం. అపోస్తలుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో చదవండి, ఇక్కడ డైరెక్ట్గా చూసి 5:32 మేము దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. అంటే అక్కడ ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే దేవుడు విధేయులైన వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించును. హల్లెలూయా. అమ్మ, ఆత్మాభిషేకం ఎవరికి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మాభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ యొక్క వరాలు ఎవరు పొందుకుంటారు? విధేయత కలిగిన వారు. హల్లెలూయా. ఏమంటే విధేయులకి దేవుడు ఏమిస్తాడట? ఆత్మాభిషేకం ఇస్తాడే. అంటే ఈరోజు పరిశుద్ధాత్మాభిషేకం మనం పొందుకోవాలి, కృపావరాలతో నింపబడాలి, ఆయన నామ ఘనత కొరకు ఆయన చేతుల్లో పాత్రలుగా మనం కూడా వాడబడాలి అనంటే ఆ అభిషేకం పొందడానికి నీలో, నాలో, మనలో ఉండవలసినటువంటి ఒక శ్రేష్టమైన లక్షణం ఏమిటి అనంటే చెప్పండి మీ నోటితో బిగ్గరగా, విధేయత. చెప్పండి, ఏంటి? విధేయత వలన కేవలం ఆశీర్వాదాలే కాదండి. విధేయత వలన కేవలము ప్రియమైన దేవుని బిడ్డలారా మన రోగాలు తగ్గడం, మన బాధలు పోవడమే కాదు, విధేయత ద్వారా పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని కూడా మనం పొందుతాం. అంటే ఈయనలో విధేయత ఉంది కాబట్టి బాప్తిసం పొందాడు. బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. ఇక చివరి మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆ ఆత్మను పొందుకొని, ఆ అభిషేకాన్ని పొందుకొని వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే అందులోనే 9వ అధ్యాయము 20వ వచనం, వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచుండెను. ఏం చేస్తున్నాడట? ప్రకటిస్తున్నాడు. చివరి మాట 5వదిగా ప్రత్యక్షత పొందిన తర్వాత పౌలు గారు యేసే దేవుని కుమారుడు, ఆయనే ప్రభువు, ఆయనే లోకరక్షకుడు, ఆయన ద్వారానే నిత్య జీవం అని చెప్పి ఆయనను గూర్చి ఏం చేస్తున్నాడట? ప్రకటిస్తున్నాడు. చెప్పండి, 5వదిగా ఏం చేస్తున్నాడమ్మా? ప్రకటిస్తున్నాడు. ఈరోజు ప్రత్యక్షత పొందిన వాళ్ళందరూ ప్రభువును గురించి, ఆయన ప్రేమను గురించి ఖచ్చితంగా ఏం చేస్తారు?
ప్రకటిస్తారు, ప్రకటించకుండా ఉండలేరు. ఈరోజు ఇంకా ప్రకటించలేకపోతున్నారు. దేవుని ప్రేమను పొందుకున్నారు, ప్రభు బలలో చేతులేస్తున్నారు, కానీ ఒకరికి చెప్పాలన్నా కూడా ఇది ఏమంటే చెప్తే తీరా ఎలాగ వాళ్ళు స్పందిస్తారో, ఎలాగ ఇది అవుతారో సిగ్గుపడేవాళ్ళు కొంతమంది. అందుకని పౌలు ఏమండి రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు, సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడేవాడను కానన్నాడు, సిద్ధముగా ఉన్నానన్నాడు. స్తోత్రం చెప్పండి. దేవుని గురించి ప్రకటించడానికి ఎప్పుడు ఎలా ఉండాలి? సిద్ధంగా ఉండాలి, సిగ్గుపడకూడదు. సిగ్గుమాలిన విషయాలు ఉంటాయి, కొన్ని పనికిమాలిన కబుర్లు ఉంటాయి. అవి చెప్పడానికి ఏమవ్వాలి? ఎందుకు వచ్చిందని మాట్లాడు కూరుకోవాలి. ఒక ఆయన ఒక మాట చెప్పాడండి, ఏమండి చెడు అనేది ఏదైనా ఉంటే ఆ వ్యక్తి చెవిలో చెప్పాలట, మంచి ఏదైనా ఉందంటే మైకులో చెప్పాలట. స్తోత్రం చెప్పండి అందరూ. చెవి ఎక్కడ చెప్పాలన్నా? చెవిలో చెప్పాలి వెళ్ళి. మంచి ఎక్కడ చెప్పాలి? మైకు. ఇస్తాం కావాలితే మీకు మైకు మాకు ఒక్కరికే కాదు, మీకు కూడా. కానీ మనవాళ్ళందరూ రివర్స్ అనమాట. చెవి ఏం చేస్తారనమాట, పట్టుకెళ్ళి మైకులో మొత్తం తెలుసా మీకు అని మొదలెడుతుంది. ఇవిడి ఇంకేముంది ఇక అని చెప్పి మొదలెడుతుంది. ఇక అక్కడ ఏమీ ఉండదు. ఏమండి పుట్టిందమ్మంటే ఏమైపోయిందట, ఇక పురుగెట్టేసింది అన్నట్లుగా. ఇంకా ఏమండి ఏమీ లేకపోయినా కానీ చిన్న మాట అట్టుకెళ్ళిపోయి ఏమండి చాలా. అందుకనే కొన్ని పుకారులు ఏం చేస్తూ ఉంటాయట, షికారులు చేస్తాయట. కొన్ని పుకారులు ఏం చేస్తూ ఉంటాయండి, షికారు. ఏముండదు అక్కడ, ఏముండదు, మ్యాటర్ ఏముండదు, కానీ దాన్ని మొత్తం అల్లేస్తూ ఉంటారన్నమాట. అందులో పిహెచ్డి చేస్తారు కొంతమంది. ఏమీ లేదు అక్కడ, కానీ అయ్యో బాబోయ్ ఇదిగో ఆ లోపల నుంచి గదిలోంచి కేకలు వినపడతా ఉంటుంటే ఇంకా దబ్బేలు అని ఏం చేశాడనమాట, గుద్దేసేసాడు, రక్తం వచ్చేస్తుంది. ఏమీ లేదు ఇంతకని అక్కడ, మ్యాటర్ ఏమీ లేదు. ఇంతకీ విషయం ఏంటనంటే, ఇంతకీ విషయం ఇవిడికి తెలియలేని మ్యాటర్ ఏంటనంటే, ఏమంటే అతడు గుద్దేయడం కాదండి, ఇవిడికి తెలిసింది. షికారు చేయించేస్తుంది పుకార్లు పట్టుకెళ్ళి. కానీ రివర్స్ ఏంటనంటే మీకు తెలిసిపోయింది కాబట్టి ఇక నేను చెప్పను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది ఏమి లేకపోయినా కానీ, పాస్టర్ గారు ఏమన్నారు తెలుసా మీ గురించి, రాత్రి నీ గురించే చేశారు ప్రసంగం. ఎవరి గురించి చేశారట? మరి ఈవిడ వెళ్ళి చెప్పడం అనమాట. అసలు విషయము ఆవిడ గురించి కాదు, నీ గురించి అని తెలుసుకో ముందు. దేవునికి స్తోత్రం కలిగినగా. లింకులు అంటారు చూడండి కొంతమంది, ఏమి లేకపోయినా కానీ మొత్తం ఏం చేస్తూ ఉంటారట, తగలబెట్టేసేటువంటి పరిస్థితి. లేదు అది సరైనటువంటిది కాదు. చెవిలో చెప్పాలి. ఏది చెప్పండి? చెడు. ఏమండి మంచి ఎప్పుడు ఏం చేయాలి? మైక్లో. ఇప్పుడు ఏమండి ఈయన ఏం చేస్తున్నాడు? దేవుని ప్రేమను గురించి పెద్ద సమాజ మందిరాల్లో నిలబడి, పెద్ద వీధుల్లో నిలబడి, యేసే దేవుని కుమారుడు, ఆయన నమ్ముకుంటే మీరు ఎక్కడికి వెళతారు? ఆఖరికి ఈయన సువార్త అగ్రిప్ప రాజు కూడా ఒక టైంలో ఏమన్నాడు తెలుసా? ఏంటి, నన్ను కూడా క్రైస్తవుడిగా చేయాలనుకుంటున్నావా పౌలు? అంటే నీ మాటలు వింటుంటే నేనేమైపోయేలా ఉన్నాను, భయం వేస్తుంది అన్నాడు. రాజుగారికి దడ వచ్చేసింది. స్తోత్రం కలిగిన గాక. అది ఈరోజు ప్రత్యక్షత అలా ఉంటుంది. ప్రత్యక్షత పొందితే నువ్వు ఒక మాట చెప్తే వెంటనే అవును అని వస్తారు, వెంటనే వస్తారు. ప్రేమని దేవుని బిడ్డలారు, దేవుని ప్రేమను తెలుసుకుంటారు. ఈరోజు ఏమండి నేను చెప్తున్నాను కానీ వాళ్ళు రావట్లేదండి, నేను చెప్తున్నాను కానీ వాళ్ళు వినడం లేదండి. ఎందుకని? ప్రత్యక్షత పొందితే ఏమండి ఖచ్చితంగా అన్యులు, ఏమండి చీకటిలో ఉన్నవారు, దేవుని ప్రేమను తెలుసుకునే వాళ్ళు, నాశనానికి జోగిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఏమండి ఆయన సన్నిధికి ఏం చేయబడతారు? ఆకర్షించబడి నిత్య నరకాన్ని తప్పించుకుని నిత్య జీవానికి ఏమవుతారు? వారసులు అవుతారు. నేను ముగిస్తున్నాను. ప్రత్యక్షత పొందిన తర్వాత పౌలు స్పందన ఏంటంటే, మొదటి మాట చెప్పండి, విధేయత చూపాడు. ఎవరికి? దేవునికి, సేవకుడికి. రెండవది ప్రార్థన చేస్తున్నాడు. మూడవది బాప్తిసం పొందాడు. నాలుగవది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు. ఐదవది యేసే దేవుని కుమారుడు. ప్రకటిస్తున్నాడు. ఆ ఒక మాట చాలు, ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత ఇంతకు ముందు మాటలు కలుపుకోండి. ఆ ప్రకటించే క్రమములో ఎన్నో శ్రమలు, ఎన్నో హింసలు, ఎన్నో బాధలు అనుభవించాడు. ఏమండి చెరసాలలో వేయబడ్డాడు. ఏమండి ఆ చెరసాలలో ఉండి కూడా ఎంత అద్భుతం అండి నిజంగా. అన్ని బాధలు పడుతూ, అన్ని హింసలు పడుతూ ఫిలిప్పీ సంఘానికి రాసి అంటున్నాడు, ఎల్లప్పుడూ మీరు ఏం చేయండి?
ప్రభువులో ఏం చెయ్యండి. ఏంటి అంత బాధలో ఉండి, అంత కష్టంలో ఉండి, ఇదిగో నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా ఏం చెయ్యండి. శ్రమల బాధలు వచ్చినాయి అని చెప్పి కృంగిపోకండి, చింతపడకండి, ఆనందించండి అని భరోసా ఇచ్చి, అబ్బా ఎన్ని అద్భుతమైన పత్రిక ఒక గొప్ప రచయిత అయిపోయాడు. ఏమండి, చివరికి ఆయన కొరకు పానార్పణముగా పోయబడి తన యొక్క జీవితాన్ని చెప్పండి ఏం చేసుకున్నాడు, అర్పించేసుకుని క్రీస్తు కొరకు హతసాక్షి అయిపోయాడు. ఇదంతా ఏమండి దైవ ప్రత్యక్షతలో జరిగినటువంటి కార్యాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దైవ జనాంగమా, 21 దినాల కూడికల ద్వారా దేవుడు నిన్ను ఆయన దర్శించాలని, నిన్ను ఏమండి నీకు ఆయన ప్రత్యక్షతనిచ్చి ఈ మార్పులు నీ బ్రతుకులో కూడా తెచ్చి ఏమండి అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను మార్చాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒకే ఒక్క జీవితం అండి, 10 జీవితాలు లేవు మనకి. కొంతమంది 10 అవతారాలు ఎత్తుతారు, లేదు, ఒకే ఒక్క జీవితం. ఎంతకాలం బతుకుతామో తెలీదు. బ్రతికిన కొద్ది కాలమైనా దైవ ప్రత్యక్షత పొంది దేవుని కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఆయన చేతుల్లో పాత్రలుగా వాడబడడం కంటే మించినటువంటి ధన్యత, భాగ్యము, ఆధిక్యత మరొకటి లేదు. కాబట్టి ఏమండి సౌలునకు దేవుడు ఏమిచ్చాడు అనంటే ప్రత్యక్షతనిచ్చాడు. ఏమండి వెలుగుగా, స్వరంగా ఏమండి ప్రత్యక్షతనిచ్చాడు. ఏమండి ఒకప్పుడు ఆయన చీకట్లో ఉన్నాడు, ఆ చీకటంతా పోయి ఏమండి వెలుగుగా ఆయన జీవితం మారిపోయింది. మరణం పోయి ఆయన బ్రతుకులు ఏమొచ్చింది, జీవం. శాపం పోయి ఆశీర్వాదం వచ్చింది. అజ్ఞానం పోయి జ్ఞానం వచ్చింది. అసత్యం పోయి సత్యం వచ్చింది. ఏమండి ప్రత్యక్షత పొందిన తర్వాత కలిగిన మార్పులు చూసాం. ప్రత్యక్షతకి ఎలా స్పందించాడో చూసాం. మరి ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభువా, సౌలును ఎలాగున నీవు దర్శించావో అలాగున దేవా నన్ను కూడా, ఇంకా ఇదిగో నా ఇంట్లో పలానా వాళ్ళు ఉన్నారు, వాళ్ళను కూడా నువ్వు దర్శించి అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చు అని ఈ రాత్రి కూడికలో తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక అద్భుతం మీ జీవితంలో, మీ కుటుంబాల్లో ఆయన చేయబోతా ఉన్నారు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.